గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టెట్ పరీక్ష రాసేందుకు కన్న కూతుర్ని తన ఆటోలోనే తీసుకెళ్లిన ఆ కన్న తండ్రికి విధి జీవితాంతం వెంటాడేలా, జీవితాంతం మరిచిపోలేనటువంటి కఠోరమైన పరీక్షను పెట్టింది. ఆ తండ్రి నడుపుతున్న ఆటో కిందే పడి ఆ కూతురు ప్రాణాలు కోల్పోయింది. ఆ తండ్రి గుండె బద్దలైంది. అంతలోనే పరీక్షకు దింపాలి, జాగ్రత్తగా దింపాలి, నా కూతురు బాగా పరీక్ష రాయాలి, మంచి భవిష్యత్తు ఉంది అని ఎన్నో ఊహిస్తూ ఆ తండ్రి ఆటో నడుపుతున్నాడు. మరోవైపు నేను నాన్న నడుపుతున్న ఆటోనే ఎక్కాను, మన ఆటోలోనే ఉన్నాను, నాకు హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ తను ఒక కాన్ఫిడెన్స్తో ఆలోచనలోనికి వెళ్ళింది. ఇంతలోని విధి ఎంత నాటకం ఆడిందో తెలీదు. కానీ అనుకోనటువంటి ప్రమాదవశాత్తు అనాలా, దీన్ని నిర్లక్ష్యం అనాలా, దురదృష్టమే అనాలా, ఏ రకంగా దీన్ని చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అనకాపల్లి జిల్లా సుంకరమెట్ట వద్ద ఉన్నటువంటి ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గరికి ఆటో వచ్చేటప్పటికి ఆటో నుంచి అమ్మాయి ఒక్కసారిగా స్కిడ్ అయిపోయింది, కిందకి జారిపోయింది. అదే ఆటో ఆమె పైనుంచి వెళ్ళిపోవడం వల్ల కన్న తండ్రి ఎదుటే ఆ కూతురు ప్రాణాలు విడిచినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఎంతోమందిని ఎమోషన్కి గురి చేస్తున్నటువంటి ఈ ఘటన కూడా ఈరోజు ఉదయం 9 గంటలకల్లా అవంతి కాలేజ్లో ఆ పాప సునీత టెట్ ఎగ్జామ్కి వెళ్ళాలి. అందుకోసమని ఎన్ఏడి నుంచి తన తండ్రి తన ఆటోలోనే ఆ పాపను తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఆ అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. ఆ రూట్ కొంచెం అడ్డదిడ్డంగా ఉండటంతో అమ్మాయి రాంగ్ రూట్కి తీసుకెళ్తుందేమో నాన్న ఈ మ్యాప్ అనే లోపే ఆ తండ్రి తన కూతురు వైపు చూశాడు. అంతలోనే ఆటోలో స్పీడ్గా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఆ స్పీడ్ బ్రేకర్ని ఒక్కసారిగా చూసుకోలేక ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆటో స్కిడ్ అయి బోల్తా కొట్టింది. ఆ అమ్మాయి అందులో నుంచి జారిపోయింది. ఒకవైపు హాల్ టికెట్ ఎగిరిపడింది, ఇంకొక వైపు ఈ పాప ఆటో ఏదైతే ఉందో తనపై నుంచి వెళ్ళిపోవడం వల్ల తీవ్రమైనటువంటి గాయాలతో అక్కడికక్కడే తండ్రి కళ్ళ ఎదుటే కన్న కూతురు కళ్ళు మూసింది. ఎంత బాధాకరమైన ఘటన. ఎన్నో ప్రమాదాలు చూసాం, కానీ ఇప్పుడు ఈ ఘటన మాత్రం, ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరిని ఎమోషన్గా గురి చేస్తోంది. ఎందుకంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. ఇక్కడ నిర్లక్ష్యం అని అనటానికి లేదు. ఎందుకు అంటే జనరల్గా ఆయన ఆటో డ్రైవర్ కాబట్టి ఎంతోమంది ప్యాసింజర్స్ని గమ్యస్థానాలకి దింపినప్పుడు ఒకవేళ అతను కొంచెం స్పీడ్గానే వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు అందులోనూ తన కూతురే ఉంది అన్నప్పుడు అంత నిర్లక్ష్యంగా వెళ్ళరు కదా. తన కూతుర్ని జాగ్రత్తగానే ఎగ్జామ్ సెంటర్కి దించాలి అనే ఆలోచనతోనే వెళ్తారు. అలానే ఈ అమ్మాయి ఇంకొకరు ఆటో ఎక్కిందనుకోండి, అప్పుడు కూడా తనకి ఒక అభద్రతా భావం ఉండొచ్చు. అమ్మో నేను వెళ్తున్న ఆటో సేఫేనా అని అనుకోవచ్చు. కానీ నాన్న నడుపుతున్న ఆటోనే ఎక్కింది కాబట్టి నాన్న చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు, బాధ్యతగా తీసుకెళ్తాడు అనే ఆలోచన అమ్మాయిది. కానీ ఇంతలోనే చూసారా, ఇవి క్షణాల్లో జరిగిపోయినటువంటి ఈ దుర్ఘటన ఎంతలాగంటే ఆ తండ్రికి ఇలాంటి కఠోరమైన పరీక్ష పెట్టింది విధి. ఇలాంటి పరీక్ష ఏ కన్న తండ్రికి రాకూడదు. ఎందుకంటే ఏం జరిగిందో చెప్పడానికి కూడా అతను వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లోనే ఎగ్జామ్కి వెళ్ళాల్సినటువంటి తనే దింపి, తల్లి బాగా రాయి, వస్తాను, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయే టైంకి నేను నిన్నొచ్చి తీసుకెళ్తాను అని మాటలు కూడా చెప్పాల్సినటువంటి తండ్రి ఇక చివరి మాటగా ఏం మాట్లాడారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆ పాప అక్కడే ఆ ప్రమాదంలోనే సుంకరమెట్ట జంక్షన్ దగ్గర ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ వద్దే ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది తీవ్రంగా అందరినీ కలిచివేస్తోంది. ఇమీడియట్గా అతను అక్కడి నుంచి వేరే వాహనంలో ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. చిన్నపాటి గాయాలతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. కానీ కన్న కూతుర్ని కోల్పోయిన ఆ తండ్రికి ఈ విధి పెట్టినటువంటి ఈ కఠినమైన పరీక్షని ఎలా చెప్పాలో కూడా అర్థం కానటువంటి జీవితాంతం ఆయన్ని వేధిస్తూనే ఉంటుంది. జీవితాంతం ఆయనకి ఒక తీరని బాధను కలిగించేటటువంటి దుర్ఘటనగానే దీన్ని చెప్పాలి. మరి ఈ ఘటన పైన మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలు కూడా చూస్తున్నాం, జాగ్రత్తగా ఉండాలి. సెకండ్స్లో జరిగిపోతున్నాయి ప్రమాదాలు, అంతే వేగంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. కానీ అనకాపల్లిలో జరిగినటువంటి ఈ దుర్ఘటన మాత్రం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది, కంటతడి పెట్టిస్తోంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు